H1B వీసాతో అమెరికాలో ఉంటే అది సమాజంలో ఒక గొప్ప స్టేటస్ లాగా భావిస్తూ ఉంటారు కొంతమంది. దాంతో H1B మాకుంది, మా జీవితాలు ఇక అద్భుతం అంటూ వారి బంధువులకు కానీ లేకపోతే వారి చుట్టుపక్కల వారికి వీరు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ H1B వీసా మీద అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఆయన చుక్కలు చూపించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలకు సంబంధించిన మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. H1B వీసాతో అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేసే వాళ్ళు సమాజంలో అది ఒక గొప్ప స్టేటస్గా భావిస్తూ ఉంటారు. కొంతమంది అయితే మిగతా వాళ్ళని చులకన చేస్తే తిరగలేదు అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఎటువంటి మార్పులు చేయబోతున్నారు H1B వీసా? ఇప్పుడు జనరల్గా ఇది నిజంగా ట్రంప్ తీసుకోబోయేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అందరికంటే కూడా H1B వీసాల మీద పనిచేసేటువంటి వాళ్ళకి పెద్ద ఆందోళనగా ఉంది అక్కడ. ఆ విషయం మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చు నువ్వు. నాకు ఇవాళ మార్నింగ్ మా కొలీగ్ ఒక అతను ఫోన్ చేశారు. అతను అక్కడ ఆల్రెడీ గ్రీన్ కార్డు హోల్డరు, రెసిడెన్సీ కూడా ఉంది అతనికి. అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను, ఏంటి అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, మరి ట్రంప్ వస్తున్నాడు కదా, ట్రంప్ వస్తే ఏంటి సిచ్యువేషన్ అనేది నేను అడిగాను. అడిగితే అతను ఏం చెప్పాడంటే చాలా క్లియర్గా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఎవరిపైన పడుతుంది ఎఫెక్ట్ అంటే H1B వీసాలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అన్నారు. ఓకే, ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అది కూడా చెప్పాడు. అందరి మీద పడుతుందా, H1B ఉన్న అందరి మీద పడుతుందా అని నేను అడిగితే లేదు H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకటేమో డైరెక్ట్గా కంపెనీ తోటి టైఅప్ అయ్యి జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. రెండేమో త్రూ కన్సల్టెన్సీ ద్వారా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా జాబ్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం చాలా ఇబ్బంది, వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ప్లస్ ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి అతను 2 months మాత్రమే ఉంచుతాడు. 2 months తర్వాత జాబ్ లేకపోతే పంపించేస్తాడు. సో కాబట్టి ఇప్పుడు జాబ్ పోతే మళ్ళీ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ప్లస్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ లేవు. తర్వాత ట్రంప్ వస్తే ఇంకొక ఎఫెక్ట్ కూడా చెప్పాడు. అతను చెప్పిన దాంట్లో చాలా వాల్యుబుల్ పాయింట్ నాకు అనిపించింది. ట్రంప్ వస్తే యాక్చువల్గా వీళ్ళకి పెంచుతాడంట వేజ్. అంటే ఇప్పటి వరకు ఎంత ఉంది వాళ్ళకి, ఏదో $120,000 ఇయర్లీ అలా ఉంటుంది. కానీ ట్రంప్ ఫిక్స్డ్గా $140,000 అలా పెడతారంట. వేతనాలు పెంచుతారు. అంటే అక్కడ లేబర్స్కి ఎంత వేతనం ఉందో, వేతనం వాళ్ళ ఫిక్స్డ్ వేతనం అంత ఉండే వాళ్ళు మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉండటానికి లేదంట. ఇక్కడ ఏం చేస్తున్నారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడికి తక్కువ కూడా చేసేస్తున్నారు, తక్కువకి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ $140,000 ఇయర్లీ అనేది ఒక బెంచ్ మార్క్ పెడితే ట్రంప్, వీళ్ళు $120,000కి $110,000కి $1,00,000 పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నుంచి అట్లా చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి. అది కనుక బెంచ్ మార్క్ ఆల్రెడీ ఇంతకుముందు 2016లో ఆయన గెలిచినప్పుడే ఇది పెట్టారు. ఇప్పుడు దాని మీద స్ట్రిక్ట్ ఆర్డర్ తీసుకునే అవకాశం ఉంది అని అన్నారు. ఎందుకు, ఎలా అంటే అప్పుడు మీకు ఉభయ సభల్లో 2 చోట్ల, సెనేట్లో కానీ లేదంటే ప్రతినిధుల సభలో, కాంగ్రెస్లో రెండిట్లో నీకు ఎగువ సభలో దిగువ సభలో మెజారిటీ లేదు. అప్పుడు ఇప్పుడు 2 చోట్ల మెజారిటీ ఉంది, తను అనుకున్నది చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ $140,000 ఏదైతే ఉందో అంత రీచ్ అయ్యే వాళ్ళని ఉంచుతారు. ఆ రీచ్ కానీ వాళ్ళు ఉంచరు అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ చిన్న ట్విస్ట్ చెప్పాడు. $140,000 ఎవరికి ఇస్తారంటే హయ్యెస్ట్ టాలెంట్ పీపుల్కి వస్తుంది, మామూలులకు రాదు. ఒకటి. 2, ఆ $140,000 అనేది అక్కడ లేబర్ చట్టాలకి ఈక్వల్గా ఉంది కాబట్టి లోకల్ పీపుల్నే తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళని H1B వీసాలు వచ్చిన వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ తీసుకుంటారు, అక్కడ ఉండే వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి H1B వీసాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ కాస్ట్కి అక్కడ వాళ్ళు వస్తున్నారు. అక్కడ వాళ్ళు వస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళని తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం లేదు. బాగా హై టాలెంటెడ్ తప్ప ఉండరు అని. ఇప్పుడేంటి $1,00,000 $110,000 కూడా
వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారు. కొంచెం వాటి టాలెంట్ లేకపోయినా కొట్టేస్తున్నారు ఇప్పుడు. అవును. కానీ అక్కడ క్రీమ్ని ట్రంప్ వేరే అవకాశం ఉంది. క్రీమ్ని ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ $140,000 అక్కడ లోకల్ వాళ్ళు దొరుకుతున్నారు కాబట్టి వీళ్ళని ఎందుకు తీసుకుంటాడు? నాన్ లోకల్ వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. అవును. ఇప్పుడు వీళ్ళు తక్కువ వస్తున్నారు కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళకి జాబ్స్ ఉంటుందా. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళతోటి ఫిలప్ అయిపోతాయి జాబ్స్ అన్ని. వీళ్ళు జాబ్స్ పోగొట్టుకుంటారు, జాబ్స్ పోతాయి వీళ్ళకి. ఎవరికి పోతాయి అంటే H1B కన్సల్టెన్సీ ద్వారా పనిచేసేటువంటి వాళ్ళకి 180 మందికి పోతాయి అని చెప్పారు. 180 మంది జాబ్ పోయే అవకాశం ఉంది. ఇది చాలా డేంజర్ సిగ్నల్ వాళ్ళకి. H1B వీసా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇప్పటివరకు సెటిల్ అయ్యాము అమెరికాలో అనుకుంటున్నారు. ఇక ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు కూడా 80% తిరిగి మళ్ళా స్వదేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. 2 months గ్యాప్ ఇస్తారు. 2 monthsలో మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలి. ఇది సాధ్యపడదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జాబ్ మార్కెట్ బాగలేదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక పాయింట్ చెప్పాడు. 2, గ్రీన్ కార్డుకి అప్లై చేసినటువంటి వాళ్ళు దాదాపు 50 లక్షల పైన ఉన్నారు. ఈ 50 లక్షల మంది గ్రీన్ కార్డు రావాలంటే కనుక ఇంకా కనీసం ఇంకొక 40-50 సంవత్సరాలు పట్టింది. ఓకే. సో దాంట్లో స్టెప్స్ ఉంటాయంట. ఫస్ట్ స్టెప్ రావడం ఈజీ, సెకండ్ స్టెప్ రావడం ఈజీ, థర్డ్ స్టెప్లో మీకు అది హోల్డ్ అయిపోతుంది. కాబట్టి గ్రీన్ కార్డు రాదు, వచ్చే అవకాశమే లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. గ్రీన్ కార్డు రాకపోతే రెసిడెన్సీ రాదు. అవును. సో కాబట్టి ఒకటి చెప్పాడు. 2 ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు వాస్తవంగా H1B వీసా అంటే కాంట్రాక్ట్గా ఆడు జాబ్ చేస్తున్నారు అంతే, కాంట్రాక్ట్ బేస్. ఇప్పుడు మనకి అవుట్ సోర్సింగ్ ఉందా, ఇప్పుడు గవర్నమెంట్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు కదా, సేమ్ అవుట్ సోర్సింగ్ లాగా అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అక్కడ వాళ్ళకి జాబ్ ఉన్నంత వరకే, జాబ్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అంతే, స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఇది ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి అతను చాలా క్లియర్గా, అంటే దాని ద్వారా చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకొని ఇండియాకి రాక తప్పదా అంటే ఏం చెప్తారు? దాదాపు 180 మంది రావాల్సి వస్తుందని చెప్తున్నాడు. ఒక గ్రీన్ కార్డు హోల్డర్స్, రెసిడెంట్స్ ఉండేటువంటి వాళ్ళు తప్ప H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు 180 మంది వెనక్కి రావాల్సి వస్తుంది. జాబ్ మార్కెట్ కూడా బాగలేదు ఇక్కడ. దానికి కారణం కూడా చెప్పాడు కదా నేను, $140,000 అంటే నీకు బాగా హై టాలెంట్ ఉన్న ఉంచుకుంటారు, మిగతా వాళ్ళని పంపించేస్తారని చెప్తున్నారు. తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళకి జాబ్స్ ఉండవు అక్కడ అనేది అక్కడ ట్రంప్ గతంలో కూడా ఇదే చేశారండి. కాకపోతే ఉభయ సభల్లో మెజారిటీ లేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు మిలిటరీని దింపి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీని దింపి అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి ఇంకొక పాయింట్ ఏంటంటే H1B వీసాలు ఉన్నది అక్కడ పోయి డెలివరీ చేస్తే అక్కడ పౌరసత్వం ఇస్తారు. దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. కాకపోతే ఎప్పటి నుంచి దానికి బెంచ్ మార్క్గా తీసుకుంటారు అనేది ఒక సందిగ్ధత ఉంది. సహజంగా ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి డేట్నే పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా వెనక్కి వెళ్ళి 1798 విదేశీ శత్రు చట్టం కనుక తీసుకొస్తే రివల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోర్టులు కూడా దానికి యాక్సెప్ట్ చేయవు. ప్లస్ డెమోక్రటిక్ పార్టీస్ ఇప్పుడు దాన్ని అడ్డుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మధ్య మార్గంగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పౌరసత్వం ఇవ్వకుండా ఆర్డినెన్స్ చేసే అవకాశం ఉంది అనేది చెప్పి చెబుతున్నారు. ఇది కూడా డ్రాబ్యాక్ ఉన్న వాళ్ళకి, H1B వీసాలకి, ఒక రెసిడెన్స్ ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్స్ ఉంటాయి తప్పితే మిగతా వాళ్ళకి ఏముండవు. అందరూ స్వదేశాలకి చాలామంది రాక తప్పని పరిస్థితి. ప్లస్ ద్రవ్యోల్బణం పెరిగింది, అంటే రేట్లు పెరిగినాయి అంట. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. కాబట్టి చాలామంది వెనక్కు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఇతను వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ నేనే తట్టుకోలేకపోతున్నాను, ఇంకా కొత్త వాళ్ళు ఏం తట్టుకుంటారు అన్నట్టుగా నాకు ఫోన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. రెంట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, అన్నీ ఎవ్రీథింగ్ పెరిగింది. సో కాబట్టి అతను కూడా నేను కూడా ఇండియా వస్తున్నాను బ్రదర్, ఎందుకనంటే నేను సంపాదించిందంతా సరిపోతుంది ఇక్కడ, కాకపోతే అక్కడ లైఫ్ స్టైల్ అనేది కొంచెం రిచ్గా ఉంటుంది ఇక్కడ, అందుకుంటూ ఉంటుంది తప్పితే ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి అందరూ తిరిగి ఇండియా రావాల్సిందేను. ఇండియా వస్తారు చూడండి నెక్స్ట్ మంత్, ఫ్లైట్లోనే నిండుతాయి అన్నట్టుగా చెప్పారు ఆయన. జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో ఫ్లైట్ టికెట్లు కూడా దొరకవు, సొంత ఫ్లైట్లు పెట్టైనా సరే గవర్నమెంట్ అక్కడ ట్రంప్ పంపించేస్తాడు వెనక్కి అని చెప్పి అతను నాతోటి షేర్ చేసుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.